మ్యామ్ జనరల్‌గానే ఏదైనా గానీ పిల్లలకి వామిటింగ్స్ అవుతున్నాయనుకోండి, లేదా వామిటింగ్స్, మోషన్స్ ఇలా అవుతూ ఉంటే అంటే యాహ్! దానికేమైనా కౌంట్ ఉంటుందా? ఇన్ని అయ్యాక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. సో, సీరియస్ ప్రాబ్లమ్ ఇది అని ఏమన్నా ఉంటుందా? వెరీ వ్యాలిడ్ అండ్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఎందుకంటే మీరనేది మా భాషలో మేము రెడ్ ఫ్లాగ్ అంటాం. అంటే రెడ్ ఫ్లాగ్ ఏంటి? వాంతి చేసిన ప్రతిసారి పరిగెత్తుకుంటా హాస్పిటల్‌కి వెళ్ళాలా? లూజ్ మోషన్స్ 1, 2 అవ్వగానే భయపడాలా? నాట్ నీడెడ్. కానీ ఎప్పుడు అలా జరుగుతుంది అని అంటే వాంతులు కంటిన్యూస్‌గా మనం ఫుడ్ కొన్నిసార్లు అసలు ఫుడ్ పెట్టక్కర్లేదు, స్పాంటేనియస్‌గా వామిట్ చేస్తూ ఉంటారు. అలాంటి 2, 3 అవ్వగానే యూ హ్యావ్ టు గో టు ద హాస్పిటల్. ఫుడ్ తిన్నప్పుడే వాంతి చేస్తున్నారు. బిలో 2 years వాళ్ళు 2, 3 వాంతుల తర్వాత కూడా డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. బిలో 6 months వాళ్ళు ఇంకా తొందరగా. సో పెద్ద పెద్ద వాంతులు 2, 3, 4 అవ్వగానే యూ హ్యావ్ టు గెట్ అలర్ట్. ఎందుకు ఇట్లా చేస్తోంది? తిన్నదంతా కక్కుతుంటే. సో కొద్దిగా పాలు తాగే పిల్లలు ఉంటారు, బిలో 3 months, బిలో 6 months వాళ్ళు తల్లిపాలు తాగుతూ ఉంటారు. వీళ్ళు పాలు తాగి బర్ప్ చేసేటప్పుడు కొద్దిగా కక్కుతారు. కొంతమంది వెల్ ఫెడ్ బేబీస్ ఉంటారు, ఆల్మోస్ట్ తాగిన ప్రతిసారి కాస్త కోస్త రిగర్జిటేట్ చేస్తారు. సో దట్ ఈస్ నార్మల్. బట్ ఇట్లా విపరీతంగా వాంతులు చేయటం, 3 పెద్ద పెద్ద వాంతులు చాలు 3 month old, 6 month oldకి డిహైడ్రేషన్ వైపు నడవటానికి. సో మరి థంబ్ రూల్ ఏంటి అని అంటే యూరిన్ పోయటం తగ్గించేస్తారు. దట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్. అండ్ పర్టికులర్గా ఎక్కువగా వాంతులైనప్పుడు, ఎక్కువగా విరోచనాలు అయినప్పుడు 2 మేజర్ థింగ్స్ మనకి ఇంపార్టెంట్ రెడ్ ఫ్లాగ్స్ ఏంటంటే డీహైడ్రేట్ అవ్వగానే మన రక్తం పల్చగా నార్మల్గా ఫ్లోయిగా ఉండేది గడ్డగట్టుకునే అవకాశం ఉంటుంది. సో గడ్డగట్టడం అనేది కొంతమందికి సివియర్ డయేరియా, సివియర్ లూజ్ మోషన్స్ అయినప్పుడు తలలో పారే రక్తం గడ్డగడితే ఫిట్స్, సీరియస్ బ్లడ్ క్లాట్స్ వస్తాయి. సో అది ఒక ఎక్స్ట్రీమ్. ఇలాంటి కేసెస్ మేము యూజువల్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో చూసేవాళ్ళం ట్రైనింగ్లో. 1 or maybe 1 or 2 చూసి ఉండొచ్చు నేను ఈ 20 yearsలో ఇన్ ద ప్రైవేట్ ప్రాక్టీస్. ఎందుకంటే తొందరగా తీసుకొస్తారు. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే అలర్ట్ అయ్యి మెడికల్ హెల్ప్ తీసుకునే టైం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇంకా ఆన్లైన్ కన్సల్ట్స్ కూడా వచ్చినాయి. సో మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా కానీ టాక్ టు యువర్ డాక్టర్ ఆన్లైన్. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కూడా సీనియర్ డాక్టర్స్ కూడా వీఆర్ ఆల్ అవైలబుల్ ఆన్లైన్, వాట్సాప్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో రెడ్ ఫ్లాగ్స్ ఏంటని చెప్తాం. పిల్లడి ఫేస్ చూడగానే డీహైడ్రేట్ అవుతున్నాడా, డిఫరెంట్ సిక్ లుక్ ఉందా అనేది తెలిసిపోతుంది. ఇది ఇంపార్టెంట్. రెండోది విపరీతమైన వాంతులు, విరోచనాలు అయినప్పుడు ఒకటి బ్రెయిన్ నేను చెప్పింది, రెండోది కిడ్నీస్. మనకి బాడీలో ద్రవ పదార్థాలు తగ్గిపోగానే కిడ్నీకి కావాల్సింది ఏంటి, దాని ఫంక్షనింగ్కి కావాల్సింది ఫ్లూయిడ్, రక్తం మంచిగా వెళ్తూ ఉండాలి, దాంట్లో నుంచి మలినాలు తీసుకుంటూ ఉండాలి, మిగతాది యూరిన్ బయటకు పాస్ చేస్తూ ఉంటుంది, మనకు కావాల్సినవి ఉంచేస్తుంది, మిగతాది యూరిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే ఫ్లూయిడ్ కంటెంట్ తగ్గిపోతుందో, సీరియస్గా ఫ్లూయిడ్ డెఫిసిట్ అంటే పైనుంచి పోతున్నాయి లేదంటే కింద నుంచి విరోచనాలు పోతున్నాయి, అప్పుడు యూరిన్ ఫార్మేషన్ తగ్గిపోతుంది. సివియర్గా తగ్గిపోయినప్పుడు కిడ్నీ షట్ డౌన్ అవుతుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ స్మాల్ బేబీస్, ఇప్పుడు రాబోయేది వేసంకాలం, బ్రెస్ట్ ఫెడ్ బేబీస్ కూడా ఇప్పుడే డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నిన్న మొన్న డెలివరీ అయిన వాళ్ళకి కూడా మేము పర్టికులర్గా ఇది చెప్పాం. ఓన్లీ బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చి ఒక 3.5 kilo బేబీ ఉంటుంది, ఫస్ట్ టైం మదర్ ఉంటుంది, ఆవిడికి కంప్లీట్గా ఒక 3.5 kilo అంటే గుడ్ వెయిట్ బేబీకి సరిపడా పాలు ఫస్ట్ 3 daysలోనే ఫస్ట్ టైం మదర్కి సెక్రెట్ చేసే అవకాశం చాలా తక్కువ. అన్లెస్ పర్ఫెక్ట్గా లాక్టేషన్ ఎస్టాబ్లిష్ అయితే ఎవ్రీ 5 minutes మీద పడుకోబెట్టుకొని ఆ సకింగ్ చేపిస్తే తప్ప. సో ఇలాంటి వాళ్ళకి అంటే తెలిసి తెలియక ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్ చేయాలని చెప్పి ఏమీ ఇవ్వకుండా అట్లా అని వీళ్ళు సెక్రెట్ చేయరు, ఫ్రీక్వెంట్గా ఫీడ్ చేయరు. ఇలాంటి బేబీస్కి డీహైడ్రేట్ అయ్యి సోడియం లెవెల్స్ పెరిగి సీరియస్ బ్రెయిన్ అండ్ కిడ్నీ ఇంజురీస్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఐఎమ్ జస్ట్ వార్నింగ్. అంటే నేను ఏ చెప్పినా తీవ్రంగా విపరీతంగా చెప్తున్నానని కాదు, రెడ్ ఫ్లాగ్స్ తెలిస్తే కేర్ఫుల్గా ఉంటారు. సో అవసరం అయితే అట్లా వెరీ న్యూ బోర్న్ బేబీస్కి మీ డాక్టర్ సలహాతో అవసరమైతే కాస్త ఎక్స్ట్రా ఫీడ్ చేయాలి. సమ్మర్ మంత్స్లో ఇమ్మీడియట్గా న్యూ బోర్న్ అంటే ఫస్ట్ 1 weekలో
1 వీక్ తర్వాత ఎస్టాబ్లిష్ అయిపోతుంది ఆల్మోస్ట్ అందరికి. అండ్ సెకండ్ టైం థర్డ్ టైం మదర్స్ కి అసలు ప్రాబ్లం ఉండదు, ఎక్కువ సెక్రెట్ చేస్తూ ఉంటారు. ఏమాత్రం ఇవ్వచ్చా ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో నార్మల్ గా ప్రాబబ్లీ ప్రపంచంలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అడ్వకేటర్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ నేను. ఇది నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను. నేను పర్సనల్ గా ఐ బ్రెస్ట్ ఫెడ్ మై బేబీస్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ ఫర్ 6 years. సో ఇట్స్ ఐ మీన్ ద ఐడియల్ ఈస్ 2 babies అంటే లైక్ 4 years. బట్ ఓకే, అప్పుడు ఇంకా నేను చదువుకుంటున్నాను, ఐ డెంట్ నో వాళ్ళని ఎట్లా ఆపాలని తెలియక ఇట్ కంటిన్యూడ్. సో ఎనీవేస్, సో బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఏ చెయ్యాలి, నో డౌట్. బట్ స్పెషల్ సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి, ఎందుకంటే రాబోయే సమ్మర్ కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు వార్న్. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ఇట్, కంప్లీట్ గా బ్రెస్ట్ ఫెడ్ బేబీస్ యూజువల్ గా ఫస్ట్ 6 months లో ఓన్లీ బ్రెస్ట్ ఫీడ్ చేస్తా అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తక్కువ. కానీ కొంతమందికి ఫస్ట్ మంత్ లోనే కౌ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీస్ అని ఉంటాయి. బ్రెస్ట్ ఫెడ్ బేబీస్ ఏంటి, కౌ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ ఏంటి, అసలు కౌ మిల్క్ ఇవ్వట్లేదు కదా. మదర్ తాగే మిల్క్ ప్రోడక్ట్స్, యూజ్ చేసే మిల్క్ ప్రోడక్ట్స్ లో కూడా కౌ మిల్క్ ప్రోటీన్ ఉండి అది బ్రెస్ట్ మిల్క్ లోంచి పాస్ అయ్యి బేబీకి ఇబ్బందులు కాజ్ చేయవచ్చు. ఆర్ ఇప్పుడు చెప్పినట్టుగా ఫార్ములా ఈజ్ మేడ్ ఫ్రమ్ కౌ అండ్ బఫ్లో మిల్క్, దాంతో అవ్వచ్చు. డైరెక్ట్ గా కొంతమంది కౌ బఫ్లో మిల్క్ పడుతూ ఉంటారు బిలో 1 year. సో ఇలా ఏదైనా కూడా ఫుడ్ ఇంటాలరెన్స్, అది ఫుడ్ అలర్జీస్, మిల్క్ ప్రోటీన్ అలర్జీస్, లేదా షుగర్ అలర్జీస్, మిల్క్ షుగర్ అలర్జీస్, ఇట్లా ఉన్నా కూడా విపరీతమైన వాంతులు రావచ్చు. ఆర్ కొన్నిసార్లు హైజీన్ సరిగ్గా ఉండదు, బ్రెస్ట్ ఫెడ్ అయ్యి ఉండొచ్చు, మదర్ హైజీన్ సరిగ్గా లేదనుకోండి, లేదా ఐ మీన్ సో ఇలా జరిగినప్పుడు కూడా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ ఎవ్రీ టైం క్లీన్ చేసి మాత్రమే బ్రెస్ట్ ఫీడ్ చేయాలి. నార్మల్ వాటర్ అంటే ఇఫ్ యు ఆర్ బేదింగ్ ట్వైస్ ఎ డే పెద్దగా అక్కర్లేదు, మదర్ ఫ్లోరా అంతా బాగానే ఉంటుంది. విపరీతమైన చెమటలు పట్టేసి ఆవిడ చాలా మాన్యువల్ లేబర్ చేసి చాలా పనులు చేసేసి ఆవిడైతే కనుక యూ బెటర్ జస్ట్ క్లీన్ ద బ్రెస్ట్ అంతే, సింపుల్ వాటర్తో, డోంట్ ఓవర్గా క్లీన్ చేయక్కర్లేదు. సో దట్ ఈస్ ఇట్.